హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకటేశ్వర మోటార్స్. నేను మీ శివకృష్ణ అంబటి. మీరు ఇస్తున్న ఈ సపోర్ట్కి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో ఎవరైతే మన వీడియో చూస్తున్నారో వాళ్ళు కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి. సో ఎందుకంటే మన ఎవ్రీడే 5 to 6 o'clock మధ్యలో ఒక మంచి కార్తో మేము ముందుకు వస్తాం అనమాట. అది ఒక స్మాల్ కార్ నుంచి ప్రీమియం కార్ దాకా. సో ఈరోజు ఏంటంటే మీకోసం నేను ఒక మంచి ఈవీ వెహికల్ తీసుకొచ్చాను అనమాట. సో వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే ఇది 2024 8th మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ 2025 2nd మంత్ రిజిస్ట్రేషన్ టాటా టియాగో .EV XT వేరియంట్ తీసుకొచ్చారనమాట. అది కూడా లాంగ్ రేంజ్ 300 కిలోమీటర్స్ది. సో వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్స్ అండ్ ఇంటీరియర్స్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వెహికల్ సంబంధించిన హైలైట్స్ చూసుకుంటే ఇది వైట్ కలర్ వెహికల్ అనమాట. అండ్ రేంజ్ కూడా చాలా బాగుంటుంది అండ్ సిటీ యూస్ కోసం చాలా బాగుంటుంది అనమాట. సో వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్స్ వైస్లో మీరు ఇక్కడ చూసుకుంటే సో వెహికల్ సంబంధించిన ఫ్రంట్ పొజిషన్ లో మనకి ఈవీ బ్యాడ్జింగ్ ఉంటుంది. దాంతోపాటు మనకు స్ట్రైట్ బ్లూ లైనింగ్ ఉందన్నమాట. సో హెడ్ లైట్స్ కూడా మంచి క్వాలిటీలో మెయింటైన్ చేసింది. ఫాగ్ ల్యాంప్స్ అయితే నాట్ అవైలబుల్. అండ్ వెహికల్ సంబంధించిన అండర్ బాడీ కూడా మీకు చూపిస్తాను చూడండి. సో వెహికల్ సంబంధించిన అండర్ బాడీ కూడా ఎక్కడ ఫ్లడ్ ఎఫెక్ట్ గానే యాక్సిడెంటల్ మాత్రం కాలేదు. అండ్ వెహికల్ సంబంధించిన సో దీనికి ఇంజిన్ ఉండదు కాబట్టి సో ఇది 300 రేంజ్ వెహికల్ అనమాట. సో వెహికల్ సంబంధించిన మీకు బానెట్ అనేది ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన మీకు బానెట్ ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ దాంతో పాటు మీకు ఇక్కడ ఆప్రాన్స్ కూడా చూసుకోండి. సో ఆప్రాన్స్ కూడా మనకి ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ బ్యాటరీ కండిషన్ కూడా బాగుంది. అండ్ దాంతోపాటు సో దీంట్లో చెప్పడానికి పెద్దగా ఏముండదు. సో అంతా కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. ఎక్కడ కూడా మనకి యాక్సిడెంటల్ హిస్టరీ మాత్రం కాలేదు. సో వెహికల్ సంబంధించిన సో సైడ్ వేస్ లో మీరు ఇక్కడ చూసుకుంటే మనకి వీల్ క్యాప్స్ అనేది అవైలబుల్ ఉంది. ఫెండర్ పైన .EV ఉంది చూడండి. MRF టైర్స్ ఉంది. అప్ టు 70% వరకు టైర్ కండిషన్ ఉంది. టైర్ సైజ్ కూడా చూసుకుంటే 175/65 R14 ఇంచెస్ టైర్ ఉంది అనమాట. ORVMs కూడా మీరు చూసుకుంటే బ్లాక్ కలర్ ORVMs ఇట్ ఇండికేటర్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన రైట్ సైడ్ డోర్ అనేది ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన మిర్రర్స్ కూడా మీకు చూపిస్తాను చూడండి. మిర్రర్స్ వర్కింగ్ కండిషన్ లో ఉన్నాయి. బ్యాక్ సైడ్ కూడా వర్కింగ్ కండిషన్ లో ఉంది. అండ్ మిర్రర్స్ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఆటోమేటిక్ ఫోల్డబుల్ లేదు. సో రైట్ సైడ్ లో మీరు ఇక్కడ చూసుకుంటే హైట్ అడ్జస్ట్మెంట్ లేదు. టిల్టబిలిటీ అయితే ఉందన్నమాట. సో వెహికల్ టిల్టబిలిటీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ వెహికల్ వచ్చేసి నార్మల్ గా మనం స్టార్ట్ చేసినట్టే దీన్ని స్టార్ట్ చేయాలి. సో స్టార్ట్ చేసినప్పుడు ఇగ్నిషన్ ఆన్ అవుతుంది. సో దీంట్లో వచ్చేసి ఏంటంటే మీకు డ్రైవ్ మోడ్, స్పోర్ట్ మోడ్ అండ్ దాంతో పాటు మీకు న్యూట్రల్ అండ్ రివర్స్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. సో రివర్స్ లో మనకి రివర్స్ కెమెరా కూడా అవైలబుల్ ఉంది చూడండి. టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్. అండ్ దాంతోపాటు కిలోమీటర్స్ వైజ్ చూసుకుంటే ఇది 24,900 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. అది కూడా పిన్ టు పిన్ షోరూమ్ ట్రాక్ అండ్ షోరూమ్ నుంచి సింగిల్ ఓనర్. అండ్ వెహికల్ సంబంధించిన స్టీరింగ్ వీల్ రోడ్, స్టీరింగ్ మోటార్ కంట్రోల్స్ అవైలబుల్ ఉన్నాయి. డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ వెహికల్ సంబంధించిన టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్, హర్మన్ కార్డన్, 4 స్పీకర్స్ అవైలబుల్ ఉంది. ఏసీ కూడా ఆటోమేటిక్ క్లైమేటిక్ కంట్రోల్ ఉంది. అండ్ దాంతోపాటు మనకి డ్రైవ్ మోడ్స్, హ్యాండ్ బ్రేక్ కూడా అవైలబుల్ ఉంది. ఇక్కడ 12 వోల్ట్ సాకెట్ అండ్ మీకు ఛార్జింగ్ పాయింట్. అండ్ వెహికల్ కి సంబంధించిన సో ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో కంప్లీట్ గ్లో బాక్స్ ఉంది. లెదర్ సీట్ కవర్స్ ఉన్నాయి. అండ్ దాంతో పాటు ఇక్కడ మీరు చూసుకుంటే సో సన్షెట్స్ కూడా కవర్స్ చింపలేదు. సో వెహికల్ వచ్చేసి చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ వాటర్ బాటిల్ హోల్డర్ కూడా అవైలబుల్ ఉంది. రైట్ సైడ్ మీరు బ్యాక్ సైడ్ లో కూడా మీరు చూసుకోవచ్చు. సో బ్యాక్ సైడ్ లో కూడా మీకు లెదర్ సీట్ కవర్స్ కంపెనీ నుంచి కాదు, సపరేట్ గా వేయించారు. చాలా బాగా మెయింటైన్ చేస్తుంది బ్యాక్ సైడ్ లో కూడా. సో వెహికల్ సంబంధించిన బ్యాక్ సైడ్ లో మీరు ఇక్కడ చూసుకుంటే సో స్పాయిలర్ కి మనకి బ్లాక్ కలర్ గా ఫినిష్ వచ్చింది అనమాట. టియాగో .EV టాటా బ్యాడ్జింగ్, రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ తో పాటు కెమెరా కూడా అవైలబుల్ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన అండర్ బాడీ కూడా మీరు చూసుకోవచ్చు. సో వెహికల్ సంబంధించిన అండర్ బాడీలో కూడా మీకు ఎక్కడ కూడా మీకు యాక్సిడెంటల్ హిస్టరీ కానీ ఫ్లడ్ ఎఫెక్టెడ్ కాదు. సో వెహికల్ కి వచ్చేసి ఏంటంటే మనకి గన్ కూడా అవైలబుల్ ఉంది. సో ఇది ఒక గన్ అనమాట. మనం ఇంట్లో పెట్టించుకోవచ్చు. కావాలనుకుంటే మీకు ఇది స్లో చార్జర్ అనమాట. ఫాస్ట్ చార్జర్ కూడా పెట్టించుకోవచ్చు మీరు. సో వెహికల్ సంబంధించిన సైడ్ వేస్ లో ఇక్కడ మనకి ఇక్కడ ఛార్జింగ్ సాకెట్స్ ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ మనము టాప్ పొజిషన్ కూడా మీకు చూసుకోండి. టాప్ పొజిషన్ లో కూడా ఎక్కడ కూడా మీకు యాక్సిడెంటల్ కానీ స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఇక్కడ ఏం లేవు అనమాట. సో మనం ప్రతి వీడియోలో కూడా చూపిస్తాం కదా. సో ఈవీ వెహికల్ అయినా నాన్ యాక్సిడెంటల్ మాత్రం ఉండాలి కంపల్సరీ. సో మనం రోబోటిక్ పంచెస్ కూడా చూపిస్తాం చూడండి. రోబోటిక్ పంచెస్ ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు నీట్ గా ఇన్స్పెక్ట్ చేసాం అనమాట. సో వెహికల్ సంబంధించిన ఇన్సూరెన్స్ అయితే నెక్స్ట్ ఇయర్ వరకు ఇన్సూరెన్స్ అనేది అవైలబుల్ ఉంది. అండ్ వెహికల్ కి సంబంధించిన ఫైనాన్స్ డీటెయిల్స్ చూసుకుంటే సో ఈ వెహికల్ కూడా మనం ఫైనాన్స్ చేపిస్తాం అనమాట. అప్ టు 95% వరకు మీకు ఫైనాన్స్ చేపిస్తాను.
మీకు సిబిల్ బాగుంటే, సిబిల్ బాగాలేని వాళ్ళకి కూడా ఈవెన్ ఈవీ వెహికల్ కూడా మీకు ప్రైవేట్ ఫైనాన్స్ చేపిస్తాం అనమాట. సో మీకు ఓన్ హౌస్ కానీ ఓన్ హౌస్ గ్యారెంటర్ ఉంటే, సో మన ఆఫీస్ లొకేషన్ వచ్చేసి ఏంటంటే 100 ఫీట్ రోడ్, మాదాపూర్, శ్రీ వెంకటేశ్వర మోటార్స్. అండ్ వెహికల్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. అండ్ వెహికల్ సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్స్ చూసుకుంటే ఇది మనం 7,50,000 నెగోషియబుల్ ప్రైస్ పెట్టాం అనమాట. సో ఇలాంటి మంచి కార్స్ గురించి మా ఛానల్ని మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.